హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాడీస్ ఛానల్. సో డాడీ అయితే ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ హోమ్ ఫుడ్ ఉండదు, అమ్మ చేతి వంటను మిస్ అవుతారని చెప్పి నేను మమ్మీ ఇద్దరం కలిసి డాడీ కోసం స్నాక్స్ చిన్న చిన్నవి అలా ప్రిపేర్ చేశాము. అప్పుడప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు గార్లిక్ పౌడర్ కూడా చేశాము. నెక్స్ట్ డాడీకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటంటే భక్షాలు. అందుకని డాడీకి ఇష్టం అని చెప్పి మమ్మీ ఇవి కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి అనింది. ఇవి చేయడానికి మాకు ఒక 2-3 అవర్స్ అయితే టైం అయితే పట్టింది. డాడీ అక్కడ హోమ్ ఫుడ్ మిస్ అవ్వద్దని చెప్పి మమ్మల్ని కూడా మిస్ అవ్వద్దని చెప్పి మా వంటలు చేసి డాడీకి అయితే పంపిస్తున్నాం. సో హ్యాపీ జర్నీ డాడీ, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రా. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క డాడీకి విషెస్ చెప్పింది, నేను కూడా చెప్పాలి కదా. హ్యాపీ జర్నీ డాడీ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయానికి మా కంపెనీ ఏఐ శాట్స్ మా కంపెనీ ద్వారా డిప్యుటేషన్ అయితే వెళ్తున్నాం ఒక నెలలో. అందుకు గాను లగేజ్ కూడా చదువుకుంటున్నాను. సో బట్టలు పెట్టేశాను. అక్కడ 1 month 2 months ఉంటాం కాబట్టి ఏమేమి అవసరం అన్నీ పెట్టేశాను. సో ఇంకా లగేజ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ ఏమేమి కావాలో అన్నీ లగేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే స్పెషల్గా చేశారు. అంటే అక్కడ మనం ఈ హిందీ రాష్ట్రాల్లో ఢిల్లీ వైపు వెళ్తే మనకు కొంచెం కర్రీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు స్పెషల్గా కారం పొడి అండ్ స్పెషల్ మిక్చరు అండ్ ఇంకా స్పెషల్గా అయితే భక్షాలు అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 2 days మన వంటకాలు ఉండాలని చెప్పి భక్షాలు కూడా చేయడం జరిగింది. హ్యాండ్ బ్యాగ్లో పెడుతున్నాను, ఎందుకంటే కరెక్ట్గా ప్యాక్ చేశాను. ఎందుకంటే లగేజ్ చేసినప్పుడు బెల్ట్ పైన వెళ్తుంది, కొంచెం బ్యాగ్ అటు ఇటు పడిపోతుంటుంది కాబట్టి ప్యాకింగ్ సరిగా చేసాము. ఇంకోసారి కవర్లో కూడా ముడేసేసాము, అంటే లీకేజ్ కూడా కాకుండా వేస్తున్నాము. సో ఇది బ్యాగేజ్లో ఈ చెక్-ఇన్ బ్యాగ్, ఈ బ్యాగ్ మొత్తం చెక్-ఇన్ బ్యాగ్లో వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా కొన్ని మనం యూట్యూబర్స్ కాబట్టి మైక్స్, స్టాండ్ ఇవన్నీ లగేజ్లో వేస్తే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని సెన్సిటివ్ ఐటమ్స్ అయితే మొత్తం నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్ కూడా 7 kgs వరకు ఫ్రీ ఉంటుంది. మనకు అంత లగేజ్ ఏం లేదు. చెక్-ఇన్లో 15 kgs కానీ మన బ్యాగ్ అంటే 11 kg ఉంది. హ్యాండ్ బ్యాగ్లో కూడా పెద్దగా ఏం లేవు. అంటే ఇంకా అక్కడ ఢిల్లీలో ఇప్పుడు చలి తగ్గుతుంటుంది. అక్కడ మనం హోటల్లో ఉంటుంది, హోటల్లో కూడా బ్లాంకెట్స్ ఉంటాయి. కానీ మా వాళ్ళు ఢిల్లీ అన్నప్పుడే వెంటనే బ్లాంకెట్ కొని ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బ్లాంకెట్ మనకు ఎలా ఉంటుందో తెలియదు, నీకు సపరేట్ ఒక బ్లాంకెట్ ఉండాలని బ్లాంకెట్ కూడా కొన్నారు. సేవింగ్ కిట్తో పాటు మెడికల్ కిట్, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము, సడన్గా అక్కడ వాతావరణం పడవచ్చు పడకపోవచ్చు, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఒక 4 టాబ్లెట్స్, సర్దికి 4 టాబ్లెట్లు, ఒకవేళ మోషన్స్ పెట్టినా సడన్గా తగ్గడానికి, అట్లాగే డోలో ఏదైనా చిన్న సిక్ అవుతున్నా మనకు తలనొప్పి జ్వరం వచ్చినా ఇట్లా 4 ఒక 8 టాబ్లెట్లు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి. అక్కడ కూడా దొరకవచ్చు, కానీ అక్కడ వెంటనే వెళ్ళి వెతుక్కోవడం ఎందుకు, ఇక్కడ లేకుండా ఈ సేవింగ్ కిట్, మెడికల్ కిట్. 9 గంటలకే ఫ్లైటు. సో ఇంట్లో వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ఇలా అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. సో ఉదయం ఎర్లీగా వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కు. ఇంట్లో వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాను. చలో ఎయిర్పోర్ట్.
సో ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. బ్యాగేజీ చెకింగ్లో వేసాం అండ్ హ్యాండ్ బ్యాగు. సో బోర్డింగ్ పాస్ తీసుకొని అన్ని సెక్యూరిటీ చెకప్ పూర్తయిపోయిన తర్వాత అండ్ గేట్ నెంబర్ 9 బే నెంబర్ 14 లోపలికైతే వచ్చేసాం. బోర్డింగ్ సమయం అయింది. మార్నింగ్ 8:20 అవుతుంది. 9 o'clock ఫ్లైటు. సో ఇలా ఆ ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్ టేకప్కి అయితే రెడీ అవుతుంది. ఆన్ టైం ఉంది ఈరోజు. కరెక్ట్గా ఇంకా 10 minutes ముందే వెళ్తుంది. రన్వే పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ టు Your ఢిల్లీ. safety is our top priority. We request you to share this responsibility with us and pay close. About to land at Sidonia Space Airport. इंडिगो स्टैंडर्ड टाइम अराइवल नासिक दिल्ली की टर्मिनल 2 में आपका स्वागत है। आपसे निवेदन है कि द्वार खोलने के बाद कृपया विंडो शेड्स बंद कर दें और एयर वेंट्स खोल दें। धन्यवाद। Ladies and gentlemen, it is simply wonderful to give you yet another before time arrival Indigo Standard Time. Welcome you to Delhi Terminal 2. We request you to close the window shades and open the air vents after the doors open. Thank you. कृपया ध्यान दीजिए, अगर आपकी अगली फ्लाइट दूसरे टर्मिनल से है तो कृपया साइन बोर्ड का इस्तेमाल करें। अधिक सहायता के लिए हमारी ग्राउंड टीम से संपर्क करें। दोनों टर्मिनल के बीच की दूरी लगभग 20 मिनटों की है। धन्यवाद। May I have your attention please? If your connecting flight is from another terminal, please follow the signage, and for further assistance approach our ground team. Travel time between terminals is approximately 20 minutes. Thank you. कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే చేరుకున్నాము. 2 hours జర్నీ. చాలా చాలా సూపర్గా జరిగింది.
ముఖ్యంగా ఈ జర్నీలో ఢిల్లీకి ముందు జిల్లాలు, మండలాలు, హైవేలు, కుంటలు, డ్యాములు, నదులు చాలా చాలా సూపర్‌గా కనిపించాయి. సో, ఇక్కడ దిగిన తర్వాత మేము కోచ్‌లో టెర్మినల్‌కి అయితే వెళ్తున్నాము. సో, చాలా చాలా సూపర్‌గా జరిగింది జర్నీ. ల్యాండింగ్ సమయంలో అయితే ఢిల్లీని కింద నుంచి అయితే చూడలేము అంతా. సో, మేము ఉండేది 1 మంత్, 2 మంత్సే కాబట్టి. సో, ల్యాండింగ్ సమయంలో ఆల్మోస్ట్ ఢిల్లీ మొత్తం చూసాము. ఈ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాము. అండ్ అంతా వాళ్ళ బ్యాగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు గేట్ నెంబర్ 4లో. సో, లగేజ్ వచ్చిన తర్వాత అందరు లగేజ్ తీసుకొని బయటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు హోటల్ ఉంటుంది. టెర్మినల్ బయట కోచ్ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఆ కోచెస్‌లోకి హోటల్‌కి వెళ్ళిపోవాలి. సో, మేమంతా డిప్యుటేషన్‌లో వచ్చాము. 1, 2 మంత్స్ ఇక్కడ హోటల్‌లో ఉండాలి. మాకు వర్క్ ఉంటుంది. వర్క్ చేసుకోవాలి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మేమంతా వర్క్ చేయడానికి వచ్చాము హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి. సో, ఇది మేము టెర్మినల్ నుంచి బయటికైతే వెళ్తున్నాము. బయట కోచ్ రెడీ ఉంటుంది. సో, ఆ కోచ్ ఎక్కేసి ఆ కోచ్ కూడా రెడీ ఉంది అక్కడ. సో, అందరం ఎక్కేసి మా హోటల్‌కి వెళ్ళేటప్పుడు ఇలా ఢిల్లీ చూసుకుంటూ సైట్ సీయింగ్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో, ఇది ఫ్రెండ్స్ జర్నీ చాలా సూపర్‌గా జరిగింది. ఢిల్లీ మా హోటల్ అయితే వచ్చేసింది మైపాల్‌పూర్ అండ్ హోటల్ ఇంప్రెస్. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో మాకు రూమ్ అయితే ఇచ్చారు 108 అండ్ సురేందర్ అన్న, రాజశేఖర్ రెడ్డి అండ్ నేను. ఫస్ట్ ఫ్లోర్‌లో 108 మా రూమ్. హాయ్ అన్న, వెల్కమ్. సో, ఇది మా రూమ్ నెంబర్ 108. రూమ్ అయితే చాలా బాగుంది. సో, రూమ్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా, హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయానికి ఇలా అయితే జరిగింది మా జర్నీ. అండ్ వచ్చే ముందు ప్రిపరేషన్, లగేజ్ ప్రిపరేషన్, ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, అండ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన వెంటనే అండ్ సెక్యూరిటీ చెక్-ఇన్ లగేజ్ వేయడం, అట్లాగే జర్నీ టేకప్ అండ్ ల్యాండింగ్ వ్యూ. ఇంకా ఢిల్లీ ఇంకా ఒక 15 మినిట్స్ దిగుతామనగా వ్యూ అయితే మామూలుగా లేదు. ఎక్సలెంట్ వ్యూ. మేము ల్యాండింగ్‌లోనే ఆల్మోస్ట్ 80% ఢిల్లీని మొత్తం చూసాం. చాలా చాలా సూపర్‌గా అనిపించింది. ఢిల్లీ రాకముందు కూడా ఇంకా ఎందుకంటే మనం తెలంగాణ నుంచి దాదాపు 4 రాష్ట్రాలు దాటితేనే ఢిల్లీ వస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటువైపు కొంచెం రైట్ సైడ్ ఈ ఉత్తరప్రదేశ్, తర్వాత ఢిల్లీ. సో, వచ్చే ముందు చాలా చాలా అంటే మండలాలు, జిల్లాలు, హైవేలు, కుంటలు, నదులు, కృష్ణా నది లాంటి నదులు చాలా అద్భుతంగా కనిపించింది. ఇంకా కింద నుంచి వ్యూ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది గోధుమ పొలాలు, ఎక్కువ మట్టి గడ్డలు. సో, ఇలా అద్భుతమైన లొకేషన్ చూసుకుంటూ ఢిల్లీ వచ్చేసరికి ఢిల్లీలో అయితే ఎక్సలెంట్ లొకేషన్స్ చూసాము. సో, ఇది ఫ్రెండ్స్ మా ఈ ఢిల్లీ టూరు అండ్ డిప్యుటేషన్లో వచ్చాము. 1 రోజులు ఇక్కడ మా వరకు మేము కంప్లీట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ సమయం దొరికినప్పుడు, మాకు సెలవు ఉన్నప్పుడు మరికొన్ని ప్రాంతాలు, కొన్ని ప్లేసెస్ చూడాలి, చూపించండి అని వాళ్ళు ఎవరైనా అనుకుంటే మటుకు కామెంట్లో రాయండి. సో, ఈ ఢిల్లీలో మరిన్ని ప్లేసెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్యూటీ చేసేటప్పుడు ఇంకా అక్కడే లోకల్గా అంటే మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వీక్లీ ఊరు వెళ్ళిపోయేది. అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ని కానీ, సర్పంచుల్ని, ఆ స్కూల్లో హెడ్ మాస్టర్స్ని, అక్కడ లోకల్గా ఎవరైనా టాలెంట్ ఉన్న విద్యార్థులు కానీ అట్లా ఇంటర్వ్యూలు చేసేది, డ్యూటీ చేసుకునేది. ఇప్పుడు డిఫరెంట్ ఇంకా డిప్యుటేషన్ వర్క్ అండ్ టూర్ కూడా వచ్చాము. ట్రావెలింగ్ వీడియోలు చేయాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చేయాలంటే ట్రావెలింగ్ వీడియోలు చేశాను. ట్రావెలింగ్ వీడియోలు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది చేయాలని. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ జర్నీ. సో, మాకైతే మర్చిపోలేని జ్ఞాపకాలు అయితే మిగిల్చింది. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడే అర్థమైంది ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అనేది. సో, ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ని చివరి వరకు చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.